ఆల్రెడీ నామినేషన్ ప్రోమో వచ్చింది. నిన్న నైట్ మీరందరూ సండే ఎపిసోడ్ తర్వాత చూసే ఉంటారు. బట్ నామినేషన్స్ అనేది ప్రోమోలో చూపించినట్టు మీరు ఊహించుకుంటే మీ పొరపాటు. మీరు భ్రమలో ఉన్నట్టే. నామినేషన్స్‌లో చాలా ట్విస్టులు జరిగాయి. నామినేషన్స్‌లో చాలామంది అప్ అండ్ డౌన్ అసలు నామినేట్ అయ్యి మళ్ళీ కెప్టెన్ ద్వారా సేవ్ అయిపోయి మళ్ళీ స్వాప్‌లయ్యాయి, ట్విస్టులయ్యాయి, చాలా అయ్యాయి. అంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఎన్ని ట్విస్టులు ఉన్నాయి. నామినేషన్‌లో ఎంతమంది వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి కెప్టెన్‌తో సేవ్ అయిపోయి మళ్ళీ చేంజ్ అయ్యాయి అనేది. ఓవరాల్‌గా అయితే 6 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్‌లో ఉన్నారు. వాళ్ళు ఎవరు? కామనర్స్ నుంచి సెలబ్రిటీస్ నుంచి సారీ మన టెనెంట్స్ నుంచి గానీ, ఓనర్స్ నుంచి గానీ ఎంతెంత మంది ఉన్నారు? వాళ్ళు ఎవరెవరు? అసలు ఫస్ట్ ఎవరుండే ప్రోమోలో చూపించినట్టు ఓనర్స్ మొత్తమే ఉన్నారా? లేకపోతే మొత్తానికి మొత్తం వాళ్ళ నుంచి ఎంతమంది, వీళ్ళ నుంచి ఎంతమంది అని చెప్పేసి మొత్తం మాట్లాడుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లైక్ చేసి చూడండి. లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. చాలా క్లారిటీగా, నీట్‌గా చెప్తాను. అసలు ఏమైంది? ఎంతవరకు ప్రాసెస్లు అయ్యాయి, ఎవరెవరు నామినేషన్ లిస్ట్లో ఉన్నారు, ఎవరు ఉండి మళ్ళీ తప్పిపోయారు నామినేషన్లో ఉంచి, అసలు ప్రాసెస్ ఎలా జరిగింది, ఎంత టైం తీసుకున్నారు, మొత్తం క్లియర్ కట్గా క్లారిటీగా చెప్తాను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. అండ్ వీడియో వచ్చేసి ఏంటి అంటే, కామనర్స్ ప్రోమోలో చూపించినట్టు ఏంటంటే కామనర్స్ అందరినీ ప్రజెంట్ టెనెంట్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక ఏరియాకి తీసుకొని వచ్చి మీరు ఎవరైతే నామినేట్ చేయాలనుకున్నారో వాళ్ళ పోస్టర్ని, వాళ్ళ బొమ్మని ఒక దగ్గర అతికించండి అని చెప్పేసి క్లారిటీగా బిగ్ బాస్ మనకి ప్రోమోలో చూపించినట్టయితే కనపడింది. బట్ జరిగింది అది కాదు. కామనర్స్ అందరినీ సెలబ్రిటీస్ నామినేట్ చేయమని చెప్పేసి అంటారేంటబ్బా అని చెప్పేసి చాలామంది ఫీల్ అవ్వచ్చు. దీనికేనా సెలబ్రిటీస్ని ఓనర్స్ చేసింది అని చెప్పేసి చాలామంది మైండ్కి థాట్ ఉంటుంది. బట్ ట్విస్ట్ ఉంది దీంట్లో. ట్విస్ట్ పక్కా ఉంది నామినేషన్లో. మీరు అది అబ్జర్వ్ చేయలే. బట్ ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయాయి లైవ్లో. మీకు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ కాలేదు లైవ్లో. బట్ బిగ్ బాస్ హౌస్లో నిన్ననే నామినేషన్స్ అయిపోయాయి. 2 టాస్క్లో నామినేషన్స్ అయితే జరుగుతాయి. 2 టాస్క్ అంటే 2 ప్రాసెస్, 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్లో నామినేషన్స్ అయితే జరుగుతాయి. నామినేషన్ లిస్ట్ కొంచెం గొంతు సరిగ్గా రాకపోతే అర్థం చేసుకోండి. హెల్త్ బాగాలేదు అయినా కూడా మీకోసం నాకు అప్డేట్స్ వచ్చాయి కాబట్టి వీడియో చేస్తూ ఉన్నాను. కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ నామినేషన్ లిస్ట్ అయితే మనకి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారంటే 6 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ ట్విస్ట్ ఏంటో చెప్తాను. దాని తర్వాత ఎవరెవరు అనేది మీకే క్లారిటీగా అర్థమైపోతుంది. సరేనా? ఫస్ట్ ట్విస్ట్ అయితే ఏనండి. ట్విస్ట్ సూపర్ ఉంటాయి ఈరోజు ఎపిసోడ్లో. మీరు వచ్చిన తర్వాత ఏంట్రా బుర్ర పాడనుకుంటారు, మామూలుగా ఉండదు. ఫస్ట్ అయితే టెనెంట్స్ ఓనర్స్ని నామినేట్ చేస్తారు. ఎవరైతే టెనెంట్స్ లోపలికి వస్తారో వాళ్ళ బోర్డ్స్ పెట్టి వాళ్ళని మర్యాదగా నామినేట్ చేస్తారు. ఒక 4 మెంబర్స్ని. 4 మెంబర్స్ ఎవరు అంటే సుమన్ గారు, సంజన గారు, ఫ్లోరా గారు, రీతు. వీళ్ళ నలుగురిని అయితే నామినేట్ చేస్తారు. తర్వాత టెనెంట్స్ని కూడా చేయండి అని చెప్పేసి, అంటే లోపల వెళ్ళి ఉంటారు కదా టెనెంట్స్. ఆ టెనెంట్స్ వాళ్ళే డిస్కస్ చేసుకొని ఒక టెనెంట్ని సెల్ఫ్ నామినేట్ కాదు, అక్కడ ఉన్న టెనెంట్స్ వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని వాళ్ళలోంచి ఒకరు నామినేట్ చేయాలి. వాళ్ళే నామినేట్ చేసుకోవాలి ఒకరిని. ఇక్కడ నలుగురిని చేసేసారు క్లియర్. సెలబ్రిటీస్ని ఆర్ ఓనర్ని నలుగురిని చేసేసారు క్లియర్. వాళ్ళ నేమ్స్ చెప్పేసాను. అండ్ టెనెంట్స్ వెళ్ళిన వాళ్ళల్లోనే వాళ్ళు డిస్కషన్ చేసుకొని వాళ్ళలోంచి ఒకరిని నామినేట్ చేసుకోవాలి. అట్లా హరీష్ గారిని చేసేస్తారు. అందరు కలిసో లేకపోతే రీజన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అట్లా హరీష్ గారిని చేస్తారు. మొత్తానికి మళ్ళీ బీబీ ఏం చేస్తుందంటే ఒక ట్విస్ట్ పెడుతుంది. ఓనర్స్కి కూడా ఛాన్స్ ఇస్తుంది ఈసారి. ఓనర్స్కి కూడా ఛాన్స్ ఇచ్చి ఓనర్స్లో నామినేట్ అయిన 2 పర్సన్స్, అంటే 4 మెంబర్స్ అయ్యారు. కానీ అందులో 2 ఏం చేయొచ్చు అంటే ఒక్కరితో స్వాప్ చేసుకోవచ్చు. ఆ ఒక్కరు ఎవరు అంటే ఓనర్ నుండే స్వాప్ చేసుకోవాలి. మళ్ళీ అది కూడా ఓనర్ నుండే అంటే ఇప్పుడు 4 ఓనర్స్ ఆల్రెడీ నామినేట్ అయ్యాబ్బా. సంజన, రీతు, ఫ్లోరా, మనకి ఎవరైతే ఉన్నారో సుమన్ గారు. వీళ్ళ నలుగురిలో వాళ్ళ నలుగురు డిస్కస్ చేసుకొని వాళ్ళ నలుగురు కలిసి ఏకాభిప్రాయంతో ఆ ఇద్దరు ఎవరైతే ఓనర్స్లో ఉన్న నలుగురు ఒక 2కి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ 2 ఓనర్స్ డిసైడ్ చేసుకొని ఓనర్లోనే ఇంకో కంటెస్టెంట్తో స్వాప్ అవ్వాలి. అంటే వీళ్ళిద్దరు సేవ్ అయిపోతారు. వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఇంకో ఓనర్ ఉన్నాడో అతనితో స్వాప్ అయిపోయి అతను నామినేషన్లోకి వచ్చేస్తాడు. వీళ్ళిద్దరు సేఫ్ అయిపోతారు. అట్లా ఏం చేస్తారంటే సంజన గారు, సుమన్ గారు ఇద్దరు కలిసి రాముతో స్వాప్ చేసుకుంటారు. రాము రతోడు స్వాప్ చేసుకుంటారు. అంటే వీళ్ళిద్దరు సేఫ్ అయిపోయి రాము రతోడిని నామినేషన్లోకి తీసుకొని వచ్చి పడేస్తారు. అట్లా రాము ఇట్లా నామినేషన్లోకి వస్తాడు. ఫస్ట్ ఎవరుండే సంజన, సుమన్ గారు, మన రీతు, ఫ్లోరా గారు ఉండే. బట్ వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే స్వాప్ చేసుకోవడం వల్ల వీళ్ళిద్దరు సేవ్ అయిపోయి ఇప్పుడు ఓనర్స్ నుంచి ఫ్లోరా గారు, రాము రతోడ్, రీతు వీళ్ళ ముగ్గురే ఉంటారు ఓనర్స్ నుంచి నామినేషన్లో. అండ్ అలా సంజన సుమన్ శెట్టి గారు రాముతో స్వాప్ అయిపోతుంది. తర్వాత శ్రీజ, ప్రియ అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురిని నామినేట్ చేస్తారు ఓనర్స్.
శ్రీజాని, ప్రియాని, కళ్యాణ్ పవన్ని, ఆర్మీ పర్సన్ని. వీళ్ళ ముగ్గురిని ఎవరు చేస్తారంటే ఓనర్స్ కలిసి డిసైడ్ చేసి నామినేట్ చేస్తారు వీళ్ళ ముగ్గురిని చేసిన తర్వాత మొత్తానికి ఓనర్స్ నుంచి అయితే రాము, రీతు, ఫ్లోర్ అయితే నామినేట్ అవుతారు. తర్వాత టెనెంట్స్ నుంచి ఏమో హరీష్ గారు ఆల్రెడీ వాళ్ళు అంటే అందరూ డిసైడ్ అయిపోయారు కదా, ఆడ ఆల్రెడీ టెనెంట్స్ అందరు డిసైడ్ చేసుకుని హరీష్ గారిని చేసేసారు. అక్కడ టెనెంట్స్ ఆల్రెడీ ఒక నామినేషన్ ఉండిపోయింది, అంటే ఒక కంటెస్టెంట్ ఆల్రెడీ నామినేషన్లో వచ్చేసాడు. ఇక్కడ ముగ్గురు ఆల్రెడీ వచ్చేసారు, మొత్తానికి 4 ఉన్నారు. ఇంకా వీళ్ళు ఏం చేశారంటే ఓనర్స్ కలిసి అందరు డిసైడ్ చేసి శ్రీజాని, ప్రియాని, కళ్యాణ్ పవన్ని యాడ్ చేశారు. యాడ్ చేసేసరికి మొత్తానికి 7 మెంబర్స్ అవుతారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ అసలు ఇంకా శ్రీజాకి సాటర్డే ఎపిసోడ్ మైనస్, సండే ఎపిసోడ్ ప్లస్, మండే ఎపిసోడ్ నక్కతోక దొక్కింది అనుకోవచ్చు. దమ్ము శ్రీజానా లేకపోతే తుత్తు శ్రీజానా, ఫైర్ క్రాక్ శ్రీజానా అనేది మండేలో తెలిసిపోతుంది. అసలు ఆర్గ్యుమెంట్స్ అయితే బాగా జరిగాయి. హరీష్ గారికి, శ్రీజాకి అయితే ఆ టెనెంట్స్ని నామినేట్ చేసుకోవాలనే టైంలో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. హరీష్ గారికి, శ్రీజా గారికి బీభత్సంగా సెటైర్లు వేసుకోవడం, అరుచుకోవడం. బట్ ఇక్కడ ఏం నచ్చిందంటే నాకు హరీష్ గారు చాలా పద్ధతిగా సెకండ్ వీక్లో ఏదైతే నోరు జారడాలు హైపర్ అయిపోయి ఆ సిచ్యువేషన్లోకి అయితే వెళ్ళిపోరు. చాలా కూల్గా కొంచెం లైట్గా చూపిస్తారు అగ్రెషన్. బట్ శ్రీజా మాత్రం టూ మచ్ చేస్తుంది, అది మీరు చూస్తారు ఎంత అనేది. ఆ డైలాగులు కూడా మళ్ళీ సరిపోయి ఇంకా తుత్తుగా తర్వాత నాగార్జున సార్ ఇంకా ఏం చెప్తాడనేది మీకే వదిలేస్తా ఉన్నా. అండ్ మొత్తానికైతే అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే శ్రీజాకి, హరీష్ గారి మధ్యలో జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ టెనెంట్స్ నుంచి శ్రీజ, ప్రియా, కళ్యాణ్ పవన్ ఆల్రెడీ వీళ్ళందరూ సెలెక్ట్ చేసుకున్న హరీష్ గారు 4 ఉండిపోతారు. ఇటు సైడ్ ఏమో 3, మన ఫ్లోరా, రీతు, రామురాథోడ్. బట్ డీమోన్ పవన్కి ఒక ఛాన్స్ ఇస్తాడు బిగ్ బాస్, బికాస్ ఆఫ్ కెప్టెన్ కాబట్టి నువ్వు ఒకరిని సేవ్ చేసుకో అని చెప్పేసి నామినేషన్ నుంచి రిమూవ్ చేసుకో అని చెప్పగానే ఇంకా మనకు ఆల్రెడీ ఇంకా రీతుని తీయడు ఇన్ ద సెన్స్ ఓన్లీ టెనెంట్స్ నుంచి మాత్రమే తీయమంటాడు బిగ్ బాస్. మళ్ళీ అందరూ అని చెప్పి ఉండింటే పక్క రీతుని తీసేటోడు. ఇఫ్ ఇన్ కేస్ ఆయన రీతుని తీసింటే ఆయనకి ఇది మైనస్ ఎపిసోడ్ అయ్యేది నాకు తెలిసినంత. ఇఫ్ ఇన్ కేస్ అందరిలో తీసేయండి అన్నప్పుడు రీతుని తీసేసింటే మాత్రం పక్కా మైనస్ ఎపిసోడ్, పక్కా నెగిటివ్ అయ్యేటోడు. దట్స్ వై టెనెంట్స్ నుంచి మాత్రమే అన్నాడు. టెనెంట్స్ నుంచి మాత్రమే అంటే ఎందుకు అంటే ఇప్పుడు రీతుకి, డిమోన్ పవన్కి గొడవ పెడితే అది ఎపిసోడ్ హైలైట్ అవ్వదు. వాళ్ళిద్దరిని ఇంకా కలిపి, ఎందుకంటే డిమోన్ పవన్ ఇటు సైడ్ ఉన్నాడు, రీతు ఏమో ఇటు సైడ్ ఉంది. వాళ్ళిద్దరు మళ్ళీ కలిసి కొన్ని స్ట్రాటజీస్ వీళ్ళకి గొడవలు పెడదాం, ఎట్లా మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్లో వైల్డ్ కార్డ్స్ వస్తారు, గొడవలు పెట్టేద్దాం అనే టైప్లో ఓన్లీ టెనెంట్స్ నుంచి మాత్రమే సేవ్ చేయాలన్నప్పుడు ఇంకా నక్కతో దొక్కింది శ్రీజ ఏం మాట్లాడుతుంది, ఏం రిక్వెస్ట్ చేస్తుంది. ఆల్రెడీ ప్రియా ఉంది, శ్రీజ కంటే ప్రియాకి ఎక్కువ డిమోన్ పవన్ క్లోజ్. కానీ ప్రియానే కాదని ఓన్లీ శ్రీజానే సేవ్ చేయడానికి కారణం డిమోన్ పవన్ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ప్రియా కంటే శ్రీజ కొంచెం బెటర్ అని చెప్పేసి ఫీలింగ్ డిమోన్ పవన్ది. గేమ్స్ ప్రకారంగా, ఆడే ప్రకారంగా అట్లా ఏమన్నా అనుకొని తీసేయచ్చు. కానీ అట్లా మొత్తానికి డిమోన్ పవన్ శ్రీజాన్ అయితే నామినేషన్ నుంచి రిమూవ్ చేస్తాడు. ఇంకా మొత్తానికి టెనెంట్స్ నుంచి ఏమో కళ్యాణ్ పవన్, ప్రియా, మన హరీష్ గారు 3 మిగిలిపోతారు. అటు సైడ్ ఏమో ఫ్లోరా, రీతు, రామురాథోడ్ 3 నిలిపోతారు. ఇట్లా మొత్తానికి నామినేషన్స్ ఇటు పోయి ఉన్నోళ్ళు పోయి లేనోళ్ళు పోయి సేవ్ అయ్యి ట్విస్టులు వచ్చి టమ్లు వచ్చి అవి వచ్చి మొత్తానికి నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. నామినేషన్ ప్రాసెస్లో ఓనర్స్ మధ్యలో ఏం గొడవలు జరగవు, కానీ ఈ టెనెంట్స్ మధ్యలోనే గొడవలు జరుగుతాయి. టెనెంట్స్ మధ్యలోనే ట్విస్టులు వస్తాయి. టెనెంట్స్ కూడా ఊహించని ట్విస్ట్ బిగ్ బాస్ పెడతాడు. ఇట్లాంటివన్నీ ఈ ఎపిసోడ్లో జరుగుతాయి. మొత్తానికి ఇట్లా 6 మెంబర్స్ అయితే నామినేషన్కి వచ్చేస్తారు. ఆ 6 మెంబర్స్ ఎవరు అంటే రీతు, కళ్యాణ్ పవన్, ఫ్లోరా, హరీష్ గారు, ప్రియా, రామురాథోడ్. వీళ్ళ 6 మెంబర్స్లో మీరు ఈ వీక్ ఎవరికి ఓటేద్దాం అనుకుంటా ఉన్నారు, ఎవరు బెస్ట్, ఎవరు వెళ్ళిపోతే బెస్ట్ అని చెప్పేసి అనుకున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి, ఈ వీడియో తర్వాత నేను నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ అయితే రాబోతా ఉన్నారు. వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. వైల్డ్ కార్డ్స్కి ఒకరికైతే ఇంటర్వ్యూ అయిపోయింది ఆల్రెడీ. ఇంకో 5 మెంబర్స్ 6 మెంబర్స్ అయితే రాబోతా ఉన్నారు. వాళ్ళు కన్ఫామ్ అయ్యింది, బట్ ఇంటర్వ్యూస్ ప్రాసెస్లో ఉన్నాయి. ఆ వీడియోకి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ అయిన 2 అవర్స్కి నెక్స్ట్ వైల్డ్ కార్డ్ వీడియోస్ వస్తుంది. ఆ వైల్డ్ కార్డ్ వీడియోస్కి ఒక నేమ్ అయితే పెట్టారు. ఈసారి వైల్డ్ కార్డ్స్, ప్రతిసారి వైల్డ్ కార్డ్స్కి ఒక నేమ్ ఉంటుంది కదా, ఈసారి కూడా వైల్డ్ కార్డ్స్కి ఒక నేమ్ ఉంది. రాయల్ కార్డ్ అని చెప్పేసి ఒక పేరు ఉంది. రాయల్ కార్డ్ అగ్రిమెంట్ అయితే ఒకరికి అయిపోయింది. దీన్ని వైల్డ్ కార్డ్ కాదు ఇప్పుడు అనేది రాయల్ కార్డ్ అనేది వస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒకరు ఇంటర్వ్యూ అయిపోయింది. మీకు నెక్స్ట్ వీడియోలో ఈ అప్లోడ్ అయిన 2 అవర్స్కి నేను ఆ వీడియో పెడతాను, వెళ్ళి చూడండి. పక్కా 100% వాళ్ళే వస్తారు కన్ఫామ్గా. కార్డ్స్లో ఎవరెవరు ఉన్నారు,
లేడీస్ ఉన్నారా, జెంట్స్ ఉన్నారా, సెలబ్రిటీస్ ఉన్నారా, కామన్ మ్యాన్స్ ఉన్నారా, మళ్ళీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన మనీష్ మళ్ళీ రావచ్చా అనే మొత్తం డౌట్స్ నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. అండ్ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వస్తూ ఉన్నారా లేదా అని ఆ వీడియో మొత్తం క్లారిటీ ఇస్తాను. ఇది అప్లోడ్ అయిన 2 అవర్స్కి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని అప్పుడే మన వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. పూర్తి వీడియో పూర్తి క్లారిటీగా నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్ రాయల్ కార్డ్స్ వీడియో అయితే మీ ముందు పెడతాను. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ నామినేషన్లో ఉన్న 6 మెంబర్స్లో మీరు ఎవరు సేవ్ అయితే బెస్ట్, ఎవరు ఎలిమినేట్ అయితే బెస్ట్ అనుకున్నారో కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ తెలపండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.